ఛానల్ లిటిల్ రైనీ. ఈరోజు వీడియో అయితే డాగ్స్లో టిక్స్ ఉంటాయి కదా, ఆ టిక్స్ గురించి. నేను ఇక్కడ షిడ్జూస్ గురించే చెప్తున్నాను, ఎందుకంటే నేను ఒక షిడ్జూని పెంచుకుంటున్నాను కాబట్టి నాకు షిడ్జూస్ గురించే తెలుస్తుంది. నేను వేరే డాగ్స్ గురించి అయితే వేరే బ్రీడ్స్ గురించి కానీ చెప్పట్లేదు, బికాస్ నాకు అందులో అంత అనుభవం లేదు. నేను షిడ్జూని పెంచుకుంటున్నాను కాబట్టి షిడ్జూకి రిలేటెడ్ థింగ్స్లో నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి టిక్స్ అనమాట. లిటరలీ టిక్స్ అనేది డాగ్స్లో చాలా అంటే చాలా కామన్ ప్రాబ్లం. ఆ టిక్స్ వల్ల డాగ్స్కి ర్యాషెస్ కూడా వచ్చేస్తాయి, లైక్ రెడ్ కలర్గా చిన్న చిన్న పొక్కులు కూడా వస్తాయి అన్నమాట. సో అది ఎలాగా పోగొట్టాలి, లైక్ టిక్స్ అంటే తీస్తా ఉండాలన్నమాట. అసలు ఆ డాగ్ అయితే తీయించుకోదు, మా రైనీ అయితే అసలు తీయించుకునేవాడు కాదు. చాలా అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. వాడిని అలా పట్టుకుని అంటే వాడి ఫర్ ఎక్కువ కదా, ఫర్లో వెళ్ళేలా చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది అనమాట. ఎక్కువసేపు అయితే చూపించుకునేవాడు కాదు. అండ్ అసలు వాడికి టిక్స్ పడతాయి అని లిటరల్లీ నేను అనుకోలే, ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కదా, మేము బయటకు కూడా ఎక్కువ వెళ్ళాం కదా, వాడికి ఎందుకు టిక్స్ వస్తాయి అని చెప్పి నేను ఎప్పుడు టిక్స్ చూడడం కూడా చేయలేదన్నమాట. అంటే వాకింగ్కి తీసుకెళ్తాము, దట్టు ఖాళీగా ఉన్న రోడ్డు మీదే నడిపిస్తాము కానీ బయట స్కూల్లో కూడా అసలు నడిపించమన్నమాట. సో వాడికి టిక్స్ వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ లిటరల్లీ వాడి ఫర్లో ఒకసారి దూతుంటే నాకు సడన్గా టిక్గా అనిపించింది. ఐ వాజ్ లిటరల్లీ షాక్, వీడికి టిక్స్ ఏంటి అని చెప్పి సర్లే అని చెప్పి టిక్స్ అలా ఏరుతూ ఉన్నాను. టిక్స్ చూస్తున్నప్పుడు యాక్చువల్లీ నాకు రెడ్ ర్యాషెస్ కూడా కనిపించినాయి వాడి స్కిన్ మీద. ఏంటి రైనీకి ర్యాషెస్ అని చెప్పి అనుకున్నా. యాక్చువల్లీ రెడ్ ర్యాషెస్ అప్పుడు కాదు, రైనీకి మేము గ్రూమింగ్ చేయించాము. ఆల్రెడీ గ్రూమింగ్ వీడియో నేను పోస్ట్ చేశాను కదా. సో రైనీకి గ్రూమింగ్ వీడియో చేయించాను కదా. సో ఆ గ్రూమింగ్ వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళే నాకు ఒక టిక్ చూపించారు అండ్ వాళ్ళే నాకు చిన్న రెడ్ ర్యాషెస్ ఉన్నాయి మేడం అని చెప్పి చూపించారనమాట. లిటరల్లీ నేను షాక్ అయ్యాను, ఏంటి రైనీకి ర్యాషెసా అని చెప్పి. వాళ్ళు అన్నారు ఫుల్ గ్రూమింగ్ చేయించండి, ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే తెలిస్తే అన్నారు. నేను వద్దని చెప్పాను, అది ఎందుకు వద్దనని నేను చెప్తాను వీడియోలో వెళ్ళే కొద్దీ. సో టిక్స్ అనమాట నాకు వాళ్ళే చూపించారు. సో వాళ్ళు చూపించి వాళ్ళు గ్రూమింగ్, నేను ఇంచ్ కటింగ్ చేయించాను, లైక్ 1.5 ఇంచ్ కటింగ్. సో అయితే నేను నెక్స్ట్ టిక్స్ చూసాను కానీ నాకైతే కనిపించలేదు. సర్లే ఉండవులే, ఒకటో రెండో ఉండుంటే లైట్ తీసుకున్నా. కానీ అలా డేస్ గడిచే కొద్దీ ఏమైందంటే రైనీ స్కిన్ మీద నేను చిన్న చిన్న రెడ్ ర్యాషెస్ ఉంటాయి కదా, అవి ఎక్కువైపోవడం చూసాను. లిటరల్లీ వాడికి దురద వచ్చేసేది, ఇరిటేషన్ వచ్చేసేది అనమాట. ఆ ర్యాషెస్ అన్నీ ఎక్కువ చూసే కొద్దీ నాకు భయం వేస్తుంది, స్కిన్ మీద ఎందుకు ఇలాగా ఇంత పొక్కుల్లాగా రెడ్ కలర్లో వచ్చినాయి అనమాట. ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ కూడా చూపించాను ఇలా వచ్చినాయి అని చెప్పి. సో ఆయన ఇది టిక్స్ వల్ల వచ్చిన ర్యాషెస్, స్కిన్లో అట్లానే వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయి కదా, లైజాల్, డెటాల్ ఇవన్నీ వేస్తాం కదా. సో నేనైతే ఇంట్లో లైజాల్ యూజ్ చేస్తాను, దట్టు డాగ్ ఉంటుంది అని చెప్పి నేను డెటాల్ కూడా యూజ్ చేస్తున్నాను రీసెంట్గా. సో అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న హార్ష్ కెమికల్స్ ఉంటాయి కదా, అవి డాగ్ స్కిన్ని ఎఫెక్ట్ చేస్తే అంట. ఆ విషయం నాకు లిటరల్లీ తెలియదు, అప్పుడు దాకా డాక్టర్ చెప్పారు. అంటే లైజాల్, లిక్విడ్ ఇవి ఉంటాయి కదా, వాటిలో ఎంత కెమికల్స్ ఉండకపోతే అవి ఫ్లోర్ మీద యూజ్ చేస్తాము, ఫ్లోర్ మీద ఉన్న జర్మ్స్ పోవడానికి. సో డాక్టర్ చెప్పారు అట్లా చాలా కెమికల్స్ ఉంటాయండి మీ ఫ్లోర్ మీద, అది వాడడం వల్ల రెడ్ ర్యాషెస్ అండ్ టిక్స్ వల్ల కూడా ఆ ర్యాషెస్ అనేవి రావచ్చు. కానీ ఇప్పుడు టిక్స్ ఉన్నాయి, ఆ ర్యాషెస్ అయితే ఫ్లోర్ క్లీనర్స్ వల్ల వస్తాయని చెప్పి చెప్పారనమాట. సో పెట్ ఫ్రెండ్లీ క్లీనర్స్ ఉంటాయని చెప్పి ఆయన ఒక నేమ్ సజెస్ట్ చేశారు. ఆయన చెప్పిన నేమ్ ఏంటంటే కెనల్ వాష్, వెట్ సేఫ్ అని చెప్పి ఉంటాయి కదా. సో ఆ నేమ్ చెప్పారు, అదైతే వాష్ చేయండి. నాకు మర్చిపోయాను, నేను లాస్ట్ టైం కూడా లైజాల్ తీసేసుకున్నాను. ఈసారి ఎట్లయినా ఆన్లైన్లో, నాకు బయట అయితే ఆ కెనల్ వాష్ ఇవి దొరకట్లేదు. సో నేను ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెడదాము అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే రైనీ ఎక్కువ తిరిగేది ఫ్లోర్ మీద, దాన్ని పడుకునేది కూడా ఫ్లోర్ మీద, బెడ్ మీద కూడా అసలు పడుకోదు. దాన్ని బాగా ఫ్లోర్ మీద చలి అనిపిస్తే కానీ బెడ్ మీద పడుకోదు, మ్యాక్సిమం నేల మీదే పడుకుంటుంది, నేల మీదే ఆడుతుంది. సో అందుకని చెప్పి ఆ కెమికల్స్ అన్ని దాని బాడీకి ఎఫెక్ట్ అయిపోయి మీరు క్లీనర్ అయితే మార్చాలి అని చెప్పి చెప్పారనమాట. ఒక ట్యాబ్లెట్ అయితే వేశారనమాట టిక్స్ పోవడానికి అండ్ రెడ్ ర్యాషెస్ తగ్గడానికి. ఆ ట్యాబ్లెట్ ఇంపోర్టెడ్ అది ఇది అని చెప్పి అన్నారు. సర్లే అనుకున్నాం. సో కాస్ట్ చూస్తే లిటరలీ ఇంపోర్టెడ్ ఇంత కాస్ట్ ఉంటుందా అని చెప్పి 700 అయితే తీసుకున్నారు. సో 700 అయితే మాకు ఆ ట్యాబ్లెట్కి అయింది. అది వేస్తే టిక్స్ పోయినాయి అండ్ ఇప్పటికి స్టిల్ టిక్స్ అయితే లేవు. నేను డైలీ సో టిక్స్ అయితే ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు అండ్ రెడ్ ర్యాషెస్ కూడా రాలే. నేను
ఫ్లోర్ క్లీనర్ కూడా మార్చాలి. యాక్చువల్లీ మీ ఇంట్లో కూడా ఏమైనా పెట్స్ ఉండి అవి ఓన్లీ ఫ్లోర్ మీదే ఆడుకుంటాయి, కిందే తిరుగుతాయి, మీరు ఇంట్లో లైజాల్ డెటాల్ లాంటివి యూజ్ చేస్తున్నారనుకుంటే మీరు వెంటనే ఆపేయండి. లిటరలీ ఎందుకు అంటే అవి అసలు లైక్ డాగ్స్కి చాలా హార్మ్ఫుల్ అంట. నేను ఇప్పుడు తక్కువ లైజాల్ అయితే వేస్తున్నాను, కానీ అప్కమింగ్ ఆ లైజాల్ అయిపోయాక నేనైతే కెనల్ వాషే తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా. సో డాగ్స్ ఎక్కువగా మనకి గేదెలు ఉన్నా, లేకపోతే ఎక్కువ ఇసుకలో తిప్పినా, వేరే డాగ్స్ దగ్గరికి తీసుకెళ్ళినా, లేకపోతే వేరే యానిమల్స్ దగ్గరికి తీసుకెళ్ళినా, లేకపోతే గేదెల దగ్గర కానీ గడ్డిలో కానీ ఆర్ఎల్స్ ఇసుకలో ఎక్కువ తిప్పినా అలా వాటికి అలా కూడా టిక్స్ వస్తాయంట. నాకు డాక్టర్ చెప్పారు. ఎలా అంటే మా దగ్గర ఒక కలర్ కోడి ఉండేది, చింత ఉంటుంది అనమాట కలర్ కోడి. అది కొంచెం బతికి పెద్దది కూడా అయ్యింది. సో ఆ కలర్ కోడితో రెయినీని ఒక 1 వీక్ పెంచాము దగ్గరగా. దాని నుంచి కూడా మనకి రెయినీకి టిక్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయంట. కోడిలో కనిపించని చిన్న టిక్స్ ఉంటాయంట. సో అవి కూడా మనకి ఇటు డాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట, ఎగురుతాయంట అవి. సో డాక్టర్ చెప్పారు దేని మనం డాగ్ని కలిపి పెంచకూడదు, వాటిలో మనకి కనబడిన టిక్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయమ్మా. సో అవి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది, అది మన డాగ్కే హార్మ్ఫుల్ అని చెప్పి అలా ఒక టాబ్లెట్ వేసి అయితే టిక్స్ని పోగొట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను దీన్ని ఏమేంటి అని చెప్పి. ఇది వచ్చేసి ఓకాజోల్ ప్లస్ పౌడర్. ఇదేంటి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా వాటికి అనమాట. లైక్ ఏం చెప్పారంటే రెడ్ ర్యాషెస్ మళ్ళీ వచ్చిన ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఆ పౌడర్ అయితే వేయండి తగ్గిపోతుంది అని చెప్పారు. సో ఆ పౌడర్ అయితే నాకు మళ్ళీ యూజ్ చేసే అవకాశం రాలేదు, ఎందుకంటే ఆ ట్యాబ్లెట్తోని మొత్తం పోయినాయి. సో ఇది టిక్స్ గురించి అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ నేను కూడా అట్లనే అనుకున్నా, ఇంట్లోనే ఉంటాం కదా, ఎక్కడికి వెళ్తున్నాము టిక్స్ రావని వచ్చినాయి. ఫైనల్లీ ట్యాబ్లెట్ వేశారు, టిక్స్ తగ్గినాయి. సో అలా మీ డాగ్ని కూడా వేరే ఏ యానిమల్తో కలిపి అయితే పెంచొద్దు. పెంచితే టిక్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఏ యానిమల్కి లోపల ఏముంటుంది అనేది మనం చెప్పలేము. అండ్ ఎక్కువ గడ్డి లాంటి ప్లేసెస్లో కూడా డాగ్ని తీసుకెళ్ళొద్దు. ఇన్ఫెక్టెడ్ అయిన డాగ్స్ దగ్గరికి కూడా మన డాగ్ని తీసుకెళ్ళకూడదు. సో అలా కూడా మనకి టిక్స్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది టిక్స్ గురించి వీడియో. నేను ఫుల్ గ్రూమింగ్ గురించి వీడియో నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.